తెలంగాణ బడ్జెట్లో అసలు నిజాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు పెట్టారు. దీనిలో మూలధన వ్యయం 33,487 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. పన్ను ఆదాయం 1,38,181 కోట్లు, పన్నేతర ఆదాయం 35,208 కోట్లుగా ఆర్థిక మంత్రి బట్టి తెలిపారు. బడ్జెట్లో వ్యవసాయానికి 72,659 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీకి ఇచ్చే మొత్తాన్ని 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. 2 లక్షల రుణం ఉన్న రైతులకు త్వరలో మాఫీ చేస్తామని అన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామని అన్నారు. ఈ ఏడాది 57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. నిజాం షుగర్స్ ను తిరిగి ప్రారంభిస్తామని బట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఏ రంగానికి ఎంతెంత బడ్జెట్ కేటాయించారంటే 2 లక్షల వరకు త్వరలో రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు 10 రెట్లు పెరిగాయని బట్టి విక్రమార్క చెప్పారు. వ్యవసాయానికి 72,659 కోట్లు, ఉద్యానవన శాఖకు 737 కోట్లు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,056 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 3,003 కోట్లు, వైద్య ఆరోగ్యానికి 11,468 కోట్లు కేటాయించామన్నారు. ట్రాన్స్కో డిస్కంలకు 16,410 కోట్లు, హోంశాఖకు 9,564 కోట్లు, విద్యకు 21,292 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు 5,790 కోట్లు కేటాయించినట్టు తెలియజేశారు.